హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసిక్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలాంటి ఎనామెల్ చేసిన కాపర్ వైర్ని తీసుకోవాలి. అలాగే ట్రాన్సిస్టర్ తీసుకోవాలి, 7N60 ట్రాన్సిస్టర్. ఓకే, అలాగే ఒక హీట్ సింక్ని తీసుకోవాలి, ఎందుకంటే ట్రాన్సిస్టర్ హీట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ పనిచేస్తుందో లేదో. అలాగే ఇది పిఎన్పి అని చూద్దాం. ఓకే, సెంటర్ అనేది నెగిటివ్ పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మనది చూడండి 549 వస్తుంది. రైట్ సైడ్ కూడా 530 వస్తుంది ఫ్రెండ్స్. అంటే పాజిటివ్ నెగిటివ్ వస్తుంది కదా పిఎన్పి ట్రాన్సిస్టర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కాపర్ వైర్ని తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కాపర్ వైర్ని ఇలా చుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక 17 to 18 టర్న్స్ అని చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చుట్టుకుంటాను చూడండి. ఓకే, 17 టర్న్స్ 70 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇంకో వైర్ అనేది తీసుకోవాలి. ఆ ఎండని ఈ ఎండ్ని ఒక లూప్లో చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 17 టర్న్స్ చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆ రెండు చివరి ఎండ్లో వచ్చే కదా ఫ్రెండ్స్, దాన్ని గట్టిగా రెండు వైర్లు కలిపి ఫ్రెండ్స్, రెండు వైర్లు కలుపుతాను. ఫ్రెండ్స్, ఓకే, ఈ మిగతా రెండు చివరి ఎండ్లు కూడా సేమ్ మనం వేయించే కాయిల్ ఉంది కదా, దాన్ని ఇలా చుట్టుకోవాలి. ఇది కూడా సేమ్ చుట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే విడిపోకుండా ఉంటాయి. చుట్టుకుని ఫ్రెండ్స్, సేమ్ ఇంకోటి కాయిల్ కూడా ఇక్కడ చుట్టుకుంటాం. ఇదైతే ఒక లూప్ 15 టైమ్స్ ఉంది. ఇది నేను లూప్ లాగా పెట్టుకుంటాను. ట్రాన్సిస్టర్ తీసుకుని హీట్ సింక్ అయితే స్క్రూతో బిగించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరు అది బిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వైరింగ్ అనేది చేద్దాం. కొన్ని వైర్స్ అయితే ట్రాన్సిస్టర్కి సోల్డరింగ్ చేద్దాం. సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను 3 వైర్స్. ఓకే, 3 వైర్స్ అనేవి ముందు చుట్టుకున్నాం కదా, లూప్ ఉన్న కాయిల్ని ఎలా వైరింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ లూప్ కాకుండా మిగతా 2 వైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఒక వైరు ట్రాన్సిస్టర్ లెఫ్ట్ సైడ్కి ఒకటి, అలాగే సెంటర్ కూడా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ లూప్ ఉన్నది అయితే పాజిటివ్, ట్రాన్సిస్టర్ నుంచి వచ్చేది అయితే నెగిటివ్ ఫ్రెండ్స్. అది రెడ్ వైర్ కదా, పాజిటివ్ కాదు, అంటే వైరు మామూలు పెట్టాను. ఓకే, ఒక కేబుల్ అని తీసుకోవాలి ఫ్రెండ్స్. టాటా కేబుల్ అనేది ఛార్జింగ్ కేబుల్. ఓకే, అండ్ నెగిటివ్ వైర్ అనేది ట్రాన్సిస్టర్ నుంచి వచ్చిందని నెగిటివ్ వైర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాజిటివ్ అనేది కాయిల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాయిల్ మనం 5 వోల్టేజ్ అని ఇన్పుట్ ఇస్తాం ఫ్రెండ్స్. 5 వోల్టేజ్ చూద్దాం. అలాగే ఇంకొక కాయిల్ ఉందండి ఫ్రెండ్స్, దానికి ఎల్ఈడి బల్బ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి 5 వోల్టేజ్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. పవర్ బ్యాంక్ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. పవర్ బ్యాంక్ అయితే వర్క్ అవుతుంది, ఇప్పుడు పనిచేస్తుంది. ఓకే, కాయిల్ అనేది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ కాయిల్ అనేది ఇంకో కాయిల్ మీద పెట్టింది ఫ్రెండ్స్. ఎల్ఈడి అయితే వెలుగుతుంది చూడండి. లైట్ అయితే వెలుగుతుంది ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్ అయితే చూడండి మళ్ళీ. ఓకే, లైట్ అనేది ఓకే ఫ్రెండ్స్, చూసారా?
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వర్క్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ద్వారా అయితే వర్క్ అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఆ కాయిల్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెట్ అనేది వైర్లెస్గా ఇంకో కాయిల్ పెట్టాం కదా, దాని ద్వారా అనేది పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్ని కాయిల్స్ అని పెట్టుకోవచ్చు బౌత్ సైడ్ కూడా. నేను 2 తయారు చేసిన 2 పెడుతున్నా, చూడండి 2 వెలుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇప్పుడు మనకి వైర్లెస్ ఛార్జర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సేమ్ ఎలానో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది బేసిక్ మోడల్ ఇది. ఇంకొకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇన్పుట్ అయితే 5 వోల్టేజ్ ఇస్తాను పవర్ బ్యాంక్ నుంచి. ఓకే చూడండి, చూడండి స్విచ్ లో అయితే లైట్ అనేది వెలుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రాన్సిస్టర్ ఎనామిల్ చేసిన కాపర్ వైర్ చాలు ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.